ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ఈరోజు దేవుడిచ్చిన మొదటి వాక్యం లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసయ్య అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరుని క్షమించుమని చెప్పెను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరుని క్షమించమని చెప్పెను. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మొదటి మాట. మనందరం చాలా సంవత్సరాలు వింటనే వచ్చుండం. కానీ ఇందులో స్పెషాలిటీ ఏముంది అంటే, ఇది వింటే చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ ఇది మన జీవితాల్లో మనల్ని శత్రువులుగా భావించే వాళ్ళు అవ్వచ్చు, లేదా మనల్ని గాయపరిచిన వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు ఎవరైనా మీ జీవితాల్లో ఉండుండొచ్చు ఖచ్చితంగా. సో ఎవరినైతే మనం ఇప్పుడు క్షమించలేని స్థితితో, ఎవరి ద్వారా అయితే మనం అవమానించబడున్నామో, ఎవరి ద్వారా అయితే మనం గాయపరచబడున్నామో వాళ్ళని ఇప్పుడు మనం మన కళ్ళ ఎదుట పెట్టుకోవాలి. ఈ వాక్యం వినబోయే ముందు వాళ్ళని మనం తలంచుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. ఈ వాక్యం వినడం కాదు, మనం మన జీవితాల్లో అప్లై చేసేవారిగా ఉండకపోతే ఎంత వాక్యం విన్నా కూడా అది దేవుని దృష్టిలో ఎందుకు పనికిరాదంట. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు ఆయన కుమారుడు కాదు, కానీ ఆయన చిత్తం చొప్పున చేయవాడే ఆయన పిల్లలంట. సో మన హృదయాల్లో ఇప్పుడు మనం ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువారితో పాటు మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎవరంటే, ఎవరి వలన మనం గాయపరచబడ్డామో, ఎవరి వలన మనం ఇంకా మన హృదయాల్లో గాయాలు ఉన్నాయో, ఎవరినైతే మనం క్షమించలేకపోతున్నామో, క్షమించాలని ఉంది కానీ అయినా క్షమించలేకపోతున్నామో, వాళ్ళని మన ఎదుట పెట్టుకొని ఈ వాక్యాన్ని విన్నప్పుడు ఖచ్చితంగా ఈ వాక్యం ఎండింగ్ అయ్యేటప్పటికి మనం ఆయన వలె, క్రీస్తు వలె మనం ఇతరుల్ని క్షమించేవారిగా అవ్వబోతున్నాం పరిశుద్ధ ఆత్మదేవుని సహాయంతో. ఓకే, అయితే ఇప్పుడు క్రీస్తుని సిలువ వేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన సిలువ మనల్ని దేన్ని సూచిస్తుంది అంటే శ్రమ. మనం చూసేది శ్రమ. కానీ ఆ శ్రమతో పాటు మనకి అక్కడ ప్రత్యక్షమయ్యేది ఏంటి అంటే ప్రేమ. అంటే ఆయన సిలువ శ్రమనే మాత్రమే కాదు, ఆయన ప్రేమను వెల్లడిపరుస్తుందంట. అంటే ఆయన 7 మాటల్లో మొదటి మాట క్షమాపణ. ఆయన ఉన్న పరిస్థితుల్లో మొదట ఆయనకి రావాల్సింది ఏంటంటే, ఆయనకి ఎదురైన పరిస్థితులు చూస్తే ఆయన సిలువలో ఆయన చేతులకి మేకులు, అదే ప్లేస్లో మనం ఊహించుకుంటే మన చేతులకి మేకులు, కాళ్ళకు మేకులు, అక్కడ ముళ్ళ కిరీటం, మన చుట్టూ ఉన్న ప్రజలందరూ అపహసించడం. ఓకే, అలాగే ఎవరైతే బంటులు ఉంటారో వాళ్ళందరూ, సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్నవారు చీటీలు వేసుకోవడం వస్త్రాల కోసం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మనం ఉంటే ఫస్ట్ మనలో వచ్చేదేంటి? కోపం. కానీ యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే క్షమించారు. ఎలా చేయగలిగారు? మనకైతే బాధ, అటు మానసికంగా కానీ శారీరకంగా కానీ, కానీ దేవుడు అలాంటి బాధ ఉన్నప్పటికీ ఆయన నోటి నుండి వచ్చిన మొదటి మాట క్షమాపణ అంట. మనమైతే కంప్లైంట్ చేస్తూ ఉంటాం, నువ్వు ఇలా చేసావు, నేను నీకు ఇలా చేయకూడదు, నువ్వు నాకు ఇలా చేసావు, నేను నిన్నింత ప్రేమిస్తే అని మనమైతే బోల్డ్ ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. కానీ ఆయన పలికిన మాట క్షమాపణ అంట. ఏంటి ఇంత తేడా? ఎలా వచ్చింది ఆయనకి అంత క్షమాపణ అంటే, ఆయన ఆలోచించే తీరు వేరు, మనం ఆలోచించే తీరు వేరు. మనం మన కోసం ఆలోచిస్తాం, కానీ ఆయన జనాల కోసం ఆలోచించారంట. అదేంటి? ప్రేమ. అసలు అంత బాధలో అంతగా జనాలు అపహసిస్తుంటే, గాయపరుస్తుంటే, మానసికంగా శారీరకంగా గాయపరుస్తుంటుంటే ఆయన అంత ఈజీగా ఎలా క్షమించగలిగారు? మనల్ని ఒక చిన్న మాట అంటేనే, చిన్న చూపో, లేదా మనం అలా నడుస్తూ ఉంటే ఎవరో వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండి మన వంక జస్ట్ ఇలా చిన్న వెటకారపు నవ్వు లాంటిది అనిపిస్తేనే మనం రగిలిపోతూ ఉంటాం పదే పదే. కానీ ఆయనకి అంత బాధ, కోపం రావాల్సిన పరిస్థితుల్లో ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి మాట ఏంటంటే క్షమాపణ అంట. ఎందుకు ఆయన అంతలా క్షమించగలిగారు అంటే, మొదటిది మన జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన ఆలోచించే విధానం వేరు, మనం ఆలోచించే విధానం వేరు. ఆయన ఒక పరిస్థితిని చూసే విధానం వేరు, మనం ఒక పరిస్థితిని చూసే విధానం వేరు. అదే మేజర్ డిఫరెన్స్ కలుగు చేస్తుందంట. అయితే ఇప్పుడు మనకి ఆకలి వేసింది అనుకోండి, మనకి అన్నం పెట్టలేదు,
ఇంకా ఏదో కబుర్లు చెప్తా ఉంటే జస్ట్ చిన్న చిన్న విషయాల్లోనే ఆకలి వేసినప్పుడు కోపం వచ్చేస్తూ ఉంటుంది కొంతమంది ఈవెన్ చిన్న పిల్లలు ఇన్సల్ట్ చేసినట్లు చిన్న పిల్లలు మన మాటకి ఎదిరించినా కూడా మనం అరిచేస్తాం. ఎందుకని? కోపం వస్తుంది మనకి. చిన్న విషయాలకే మనకి ఇంత కోపం వస్తుంది. కానీ అలాంటిది ఆయనకి ఎంత కోపం రావాలి. కానీ అంత కోపంలో ఆయన ఎందుకు క్షమించగలిగాడు అంటే ముఖ్యమైనది ఆయన ఆలోచించే విధానం వేరు, మనం ఆలోచించే విధానం వేరు. సో ఆయన ఎలా ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారో మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా క్షమించగలుగుతామంట. అయితే మన రియల్ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుంది అంటే మన వరస్ట్ మూమెంట్లో బయటపడుతుంది. అంటే మన పరిస్థితులు అన్నీ మంచిగా ఉన్నప్పుడు మనం చాలా మంచోళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటాం. మనం చాలా మంచోళ్ళని జనాలు అనుకుంటారు, మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం. కానీ మనలో ఇలాంటి పరిస్థితి ఉంది. మన హృదయాల్లో మన మనుషుల్ని ఎంతైనా ఒప్పించేయచ్చు. అబ్బా వీళ్ళు చాలా ప్రేమామయులు, అస్సలు వీళ్ళు కోప్పడరు, వీళ్ళు చాలా సాధువులు అలా అనిపించవచ్చు జనాలకి. మనం జనాల్ని చాలా ఈజీగా మోసం చేసేయచ్చు. కానీ హృదయాన్ని చూస్తుంది దేవుడు కదా. మన హృదయంలో మనం ఎంతగా ప్రేమిస్తున్నాము, నిజంగా ప్రేమిస్తున్నామా లేదా అన్నది దేవుడికే తెలుసు. అయితే దేవుడు బయట నుంచి లోన నుంచి రెండు కూడా చూసే దేవుడు కదా. కానీ మనం మాత్రం బయట చూసి మోసపోతాం, కానీ ఆయన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. అయితే మన రియల్ క్యారెక్టర్ ఎలా ఉంది అన్నది అలాంటి టైంలోనే మనకి తెలుస్తుందంట, దేవుడికి ఆల్రెడీ తెలుసు, ముందు మనకి తెలుస్తుందంట. సో మనం క్షమాపణ విషయంలో మనం ఎలా ఉన్నాం, మన ఎదుట ఎవరైతే మనల్ని ఇన్సల్ట్ చేశారో వాళ్ళని ముందు పెట్టుకున్నప్పుడు వాళ్ళని మనం క్షమించగలుగుతున్నామా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మొదటి ఆయన పలికిన మాట ఏంటి? తండ్రి అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఒక చిన్న కష్టం వచ్చింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే దేవునికి దూరం అయిపోతారు. అసలు నాకు దేవుడు వద్దు, ఏమీ వద్దు, నేను ఇంత చేస్తే దేవుడు ఇలా చేశారా, ఎందుకు నా జీవితంలో ఇలాంటివి అనుమతించారు అని చెప్పి దేవుడికి దూరం అయిపోతారు. కానీ ఆయన అంత శ్రమలో కూడా ఆయన మొదట చేసింది ఏంటి అంటే తండ్రి అంటే ఆయన దేవుని తట్టు తిరిగారు. ఈ మాటలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు, ఇలాంటి సిలువ శ్రమలు అంత గొప్పవి కాకపోయినా చిన్న వాటికే మనం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఆ చిన్ని విషయాల్లో అయినా సరే మనం మొదటగా దేవుని తట్టు తిరిగే వాళ్ళుగా ఉండాలి తప్ప దేవుడి నుంచి దూరం అయిపోయే వారిగా ఎప్పుడూ ఉండకూడదు. దేవునితో సంబంధాన్ని మనం వదులుకోకూడదు. అంత శ్రమలో కూడా తండ్రి అని పిలిచాడంటే ఆయన ఎంత ప్రేమిస్తున్నారు, ఎంతగా ఆయన్ని తండ్రిగా భావిస్తున్నారు. మనం కూడా మొదటగా తండ్రికి దగ్గర అవ్వాలి. మన శ్రమ దేవునికి దగ్గర చేయాలి తప్ప దూరపరచకూడదు. తరువాత క్షమాపణ అనేది 4 రకాలు ఉంటుంది. ఎలా అంటే మొదటిది దేవుని నుంచి మనం పొందుకోవాల్సిన క్షమాపణ. రెండవది మనల్ని మనం క్షమించుకోవడం. మూడవది ఇతరులను క్షమించడం. నాలుగవది ఇతరులు మనల్ని క్షమించడం. అయితే ఈ 4 వాటిల్లో నేను ఇతరులను క్షమించే విషయం కోసం ఎక్కువ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎదుటివారిని క్షమించే దానికోసమే ఇక్కడ ఈ వాక్యం చెప్పబడుతుంది. అయితే మొదటగా ఈ 3 విషయాలు, మిగిలిన 3 విషయాలను గురించి చిన్నగా చెప్పాలనుకుంటున్నా. అది ఏంటి అంటే మొదట దేవుడి నుంచి క్షమాపణ. కొంతమంది వాళ్ళు తప్పు చేసినప్పుడు, వాళ్ళు ఏదైనా చేయకూడని పని చేసేసారనుకోండి, సో వాళ్ళ హృదయాల్లో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ ఉంటుందంటే నన్ను ఇంక దేవుడు క్షమించడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళకూడదు అని దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటారు. సో అది దేవుడి నుంచి వచ్చింది కాదు. సో దేవుడు ఆల్రెడీ క్షమించేశాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఒక తాళపు చెవి ఇచ్చేశారు. ఆ తాళపు చెవి అంటే ఆ తాళాన్ని ఓపెన్ చేసుకుని వెళ్ళామనుకోండి, ఆ రూమ్లో ఉన్న బెడ్ మందే, ఆ రూమ్లో ఉన్న ఏసీ మందే, ఆ రూమ్లో ఉన్న వస్తువులన్నీ మనవే, మనం ఏదైనా వాడుకోవచ్చు. కానీ నీకు తాళం చెవి ఇచ్చినా సరే నువ్వు ఓపెన్ చేయకుండా నువ్వు వాడుకోలేదనుకో, అందులో ఎన్ని ఉన్నా కూడా అవన్నీ నీకు ఉపయోగపడలేనట్లే ఉంటాయి. ఎందుకంటే తప్పెవరిది? ఆ తాళం చెవి ఓపెన్ చేయలేని వాళ్ళది. అలాగే ఆ తాళపు చెవి అనేది మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవా నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వచ్చి ఒప్పుకుంటే ఆయన ఆల్రెడీ కీ ఇచ్చేశారు. అంటే ఏంటి? క్షమించేశారంట.
సో మనం ఇప్పుడు ఓపెన్ చేసుకొని హ్యాపీగా దేవుడు నన్ను క్షమించారు అని ఆయన ఇచ్చిన క్షమాపణని రిసీవ్ చేసుకోవాలి. ఒకవేళ రిసీవ్ చేసుకోలేదనుకో, లేదు దేవుడు నన్ను ఇంకా క్షమించలేదు, దేవుడు నాకు ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది అని చెప్పి మనల్ని మనమే శిక్షించుకుంటాం. అది దేవుడి చిత్తానుసారమైంది కాదు. మనం నిజంగా పశ్చాత్తాపడితే ఆయన ఏమంటున్నారు, నేను నిన్ను క్షమించాను, ఇక నుంచి అలాంటి పాపం చేయకు అని చెప్తున్నారు. సో ఇది మొదటిది. రెండవది, కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళని వాళ్ళు క్షమించుకోరు. దేవుడు నన్ను క్షమించాడు కానీ నేను మాత్రం నేను క్షమించుకోలేను అంటారు. అది కూడా తప్పే. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కన్విక్ట్ చేస్తారు కానీ కండెమ్ చేయరు. అంటే నువ్వు ఇది తప్పు చేసావు, ఇక్కడ తప్పిపోయావు, దేవుడి సన్నిధిలో ఒప్పుకో అని చెప్తారు తప్ప నువ్వు తప్పు చేసావు, దేవుడి దగ్గరికి రాకు, దేవుడి దగ్గరికి వెళ్ళకు, ఇంకెన్నిసార్లు చేస్తావు, ఇలాగే ఉంటే దేవుడిని క్షమించరు. ఇలా పదే పదే నిన్ను దేవుడి నుంచి దూరం చేసేదిగా, నిన్ను బాధ పెట్టేదిగా, నిన్ను అవమానించేదిగా ఇలాగ ఉంటుంది అంటే అది సాతాను నుంచి వచ్చింది. ఇక్కడ మనం జ్ఞానం వాడాలి. సో ఇలాంటి లక్షణాలతో కూడా కొంతమంది ఉంటారు. సో అది కూడా తప్పే. సో మనల్ని మనం క్షమించుకోవాలి. ఎప్పుడు దేవుడు మనల్ని క్షమించేశాడు అనే ఒక ఆ నిశ్చయత మన హృదయంలో వస్తుంది ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు. దాని తర్వాత దేవుడు నన్ను క్షమించాడు అని మనం నమ్మాలి. నమ్మకపోతే సాతాను దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటుంది. నేను దేవుని బిడ్డని, ఆయన పరిశుద్ధ రక్తంతో ఆయన నన్ను ఆల్రెడీ నా పాపాలని తుడిచేశారు అనే సత్యంలోనికి మనం వెళ్ళాలి. ఇది రెండో విషయం. మూడవది, మనం క్షమిస్తాం కానీ ఇతరులు క్షమించలేదు అంటే అది మన మీద డిపెండ్ అవ్వలేదు, అది వాళ్ళ మీద కూడా ఉంది. ఇద్దరూ కలిస్తేనే ముందుకు వెళ్తుంది ఒక బంధం. అయితే వాళ్ళు మనల్ని క్షమించలేనప్పుడు కొంతమంది అమ్మో అయినా సరే మనం పని కట్టుకుని వెళ్ళి మనంతటా మనం కలిసిపోవాలి అవసరం లేదు. మనం ఎంతవరకు చేయగలమో సఖ్యమైనంత మట్టుకు మీ చేతనైనంత మట్టుకు మీరు వెళ్ళి ప్రయత్నం చేయండి. అదే దేవుడు చూస్తారు. అంతే తప్ప వాళ్ళు మనల్ని క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తారు అనుకునే ఒక అబద్ధంలో కూడా కొంతమంది ఉంటారు. సో అది కూడా తప్పే. ఇతరులు మనల్ని క్షమించారా లేదా అన్నది దేవుడు ఇతరులు వాళ్ళకి మధ్యని, మనకి సంబంధం లేదు. కానీ మనం ఏం చేయాలి, మనది ఒకవేళ రాంగ్ అయితే మనం ఖచ్చితంగా వెళ్ళాలి. మనది రాంగ్ కాకపోయినా దేవుడు ఒక్కొక్కసారి వెళ్ళమంటే ఖచ్చితంగా వెళ్ళాలి. మన చేతనైనంత మట్టుకు మనం వెళ్ళాలి. అయితే ఒకవేళ అయినప్పటికీ వాళ్ళు మనల్ని క్షమించకపోతే మనకి ప్రాబ్లం లేదు. మన హృదయం దోషారోపణ చేయకుండా దేవుడు చెప్పింది మనం ఫాలో అయినంతకాలం ప్రాబ్లం లేదు. ఇది మూడో రకం. ఇంకా అసలైనది ఇప్పుడు వాక్యానికి సంబంధించింది ఏంటంటే ఇతరులను క్షమించడం. ఇతరులను క్షమించే విషయంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకి ఒక మోడల్ అన్నమాట. ఆయన ఏం చెప్తున్నారు, క్షమించడం అంటే ఏంటి అంటే విడిచిపెట్టడం అన్నమాట. అంటే ఇప్పుడు ఒక రుణం ఉంది, మనకి ఎవరో అప్పు ఉన్నారు, నువ్వు ఇంకా అప్పు తీర్చక్కర్లేదు, నేను విడిచిపెట్టేశాను అనడం, ఆ రిలీజ్ చేయడం అనమాట. క్షమాపణ అంటే ఏంటంటే నాకు అసలు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు అని అబద్ధంగా మనం నటించాల్సిన అవసరం లేదు. కానీ మనకి తిరిగి కక్ష చూపించకపోవడం అనమాట క్షమించడం అంటే. మనం తిరిగి వాళ్ళు మనకి ఇది చేశారు కాబట్టి నేను వాళ్ళకి రివెంజ్తో ఇలా చేస్తాను అని అనుకుంటారు కదా. సో అది తప్పు, అలా చేయకూడదు. దేవుని బిడ్డలుగా మనం క్షమాపణ అంటే ఏంటంటే వాళ్ళని తిరిగి మనం కక్ష సాధింపు చేయకూడదు. కొంతమంది ఎలా చేస్తారు అంటే కొంతమంది కోపాన్ని చూపిస్తారు ఇన్స్టెంట్గా. వాళ్ళ న్యాచురల్ రియాక్షన్ ఎలా వస్తుంది, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనకు వెంటనే కోపం వచ్చేస్తుంది. కొంతమంది ఏంటి టిట్ ఫర్ టాట్ అంటారు, నువ్వు ఇలా చేసావా నీకు తగినట్టుగా నేనే చేస్తానంటారు. కొంతమంది నువ్వు ఒక్కసారి చేస్తే నేను 100 సార్లు చేస్తా అంటారు. ఇలా రకరకాల. కొంతమంది సైలెన్స్తో చంపేస్తారు, అది కూడా తప్పే. ఎందుకంటే అది కూడా ఒక రకంగా కోపమే అనమాట. సో ఇవన్నీ కూడా రివెంజ్, కక్ష సాధింపు చర్యలు, ఇవన్నీ దేవుడికి వ్యతిరేకమైంది. కానీ యేసయ్య ఏం చెప్తున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమని, వాళ్ళని క్షమించమని చెప్తున్నారు. అంటే ఇదేంటంటే సూపర్ న్యాచురల్గా, అంటే దైవికం. చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం దేవుని రాజ్యంలో ఇది కూడా ఒక సూత్రం అని. సో దేవుని బిడ్డలు దేవుని రాజ్యంలో ఎలా బ్రతకాలంట, క్షమించే వ్యక్తులుగా బ్రతకాలి. అప్పుడే వాళ్ళు దేవుని బిడ్డలంట. అయితే ఇక్కడ తండ్రి అని చెప్పారు, వీరు ఏం చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి అని చెప్పారు. వీరు అంటే ఎవరు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్న వీరు అంటే ఎవరంటే సోల్జర్స్, వాళ్ళ చుట్టూ ఉన్న సోల్జర్స్, అలాగే రిలీజియస్ లీడర్స్ అంటే ఈ మతాన్ని ప్రచారం చేసే వాళ్ళందరూ, అక్కడున్న యాజకులు, అలాగే ఆ చుట్టూ ఉన్న జనాలు, అలాగే
మనమందరం కూడా. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నారు, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపం చేశారు, అందులో ఏ భేదం లేదంటున్నారు. అంటే మనమందరం కూడా ఇప్పటికీ కూడా మనమందరం కూడా ఆయన్ని గాయపరుస్తున్నాం. అయితే ఆయన వారందరి కొరకు ఎంత క్షమాపణ అడిగారో యేసుక్రీస్తు ప్రభువు మనం చేసిన తప్పులు పాపాల నిమిత్తమై కూడా ఆయన క్షమాపణ అడిగారు. ఆయన క్షమించమని మన కొరకు ప్రార్థన చేశారు. అయితే మరి ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి, ఇతరుల కొరకు క్షమించమని అడగాలి. వాళ్ళందరూ యేసయ్యకి చేసిన ద్రోహం కంటే, వాళ్ళందరూ యేసయ్యకి చేసిన వ్యతిరేకత కంటే మన జీవితంలో మనకొస్తున్న వ్యతిరేకతలు ఏ పాటివి? మన ఆలోచన తీరు కూడా మారాలి అనుకున్నాం కదా. వాళ్ళు అంటున్న మాటో, వాళ్ళు అవమానించడమో ఇవి చూసినప్పుడు మనకి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడు వారిని క్షమించగలుగుతాము అంటే, మనం యేసయ్యని చూసినప్పుడే, ఆయన శ్రమలు ఆయన కష్టం చూసినప్పుడు మాత్రమే మనం ఎంత తక్కువ స్థితిలో, ఎంత తక్కువ స్థాయిలో బాధపడుతున్నామో అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనం క్షమించగలుగుతాం. అయితే దేవుడు ఏం చెప్తున్నారు, వారికి తెలియదు అంటున్నారు. అందులో వారికి తెలియదు, ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అన్నమాట. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని క్షమించాలి అని అనుకుంటామో, మనం అనుకున్న ప్రతిసారి వాళ్ళు చేసిన తప్పే మన మైండ్లోకి వస్తూ ఉంటుంది రిపీటెడ్గా. అది వచ్చి 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 మనకి వాళ్ళని క్షమించాలని అనిపించినా కానీ క్షమించే బుద్ధి అవ్వదు. కానీ మనం ఎప్పుడు నిజంగా క్షమించగలుగుతామంటే, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అనే మైండ్ సెట్లో మనం ఉన్నప్పుడు, మన ఆలోచన విధానం అలా మారినప్పుడు, అప్పుడు మనం క్షమించడం చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఎందుకంటే పాపం జనాల కళ్ళని, ఆత్మీయ నేత్రాలని మూసేస్తుందని వాక్యం చెప్తుంది. 1 కొరింథీ 2:8 ఏమని చెప్తుందంటే, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇలా చేశారు, యేసయ్యని సిలువ వేశారు, మీకు తెలుసుంటే వేయకపోదురని ఉంటుంది. అంటే దేవుడు ఇతరులు వాళ్ళు అంత గాయపరుస్తున్నా కానీ ఆయన చూసే విధానం ఎలా ఉందంటే, వాళ్ళకి తెలియదు అంటున్నారు. ఆయన అబద్ధం చెప్తున్నారా? ఆయన అబద్ధం చెప్పట్లేదు. కానీ నిజంగానే వాళ్ళకి తెలియదు అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆయన కనికరాన్ని చూపించగలుగుతున్నారు. కానీ మనం ఎందుకు చూపించలేకపోతున్నాం అంటే, మన చుట్టూ మన బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు తెలిసే చేస్తున్నారు, వాళ్ళకి కావాలనే చేస్తున్నారు, వాళ్ళకి అన్నీ తెలిసి చేస్తున్నారు అని మనం ఆలోచిస్తాం కాబట్టి మనం క్షమించలేం. కానీ దేవుడు ఆలోచించే విధానం ఎలా ఉంది, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అని. అంటే అదే ప్లేస్లో, అదే సిలువలో మనల్ని మనం పెట్టుకుంటే, మనం వాళ్ళకి తెలియదు క్షమించండి అని మనం ప్రార్థన చేస్తామా? యేసయ్య ప్లేస్లో మనం పెట్టుకుంటే, ఎందుకు తెలియదు ప్రభు, వాళ్ళు కావాలని చేస్తుంటే, వాళ్ళు కావాలని మమ్మల్ని గుచ్చుతున్నారు, కావాలని అపహసిస్తున్నారు, వీళ్ళందరూ నా చేతిలోనే ఎన్నో మిరకల్స్ చూశారు, వీళ్ళందరూ నా వెంట పడ్డ వాళ్ళే, వీళ్ళందరూ నేను పెట్టిన ఆహారం తిన్నవాళ్ళు, వీళ్ళందరూ నేను చేసిన మిరకల్స్ చూసిన వాళ్ళు, వీళ్ళందరూ నా నుంచి ఎంతో పొందుకున్నారు, వీళ్ళకి తెలియదేంటి ప్రభు అని అనిపిస్తుంది మనకైతే. కానీ దేవుడికి తెలుసు వాళ్ళందరూ. దేవుడు కూడా అలాగే ఆలోచించాలి. కానీ ఆయన ఎంత ప్రేమామూర్తి అంటే, ఆయన అదేం చూడట్లేదు, ఆత్మలోకంలో చూస్తున్నారు ఆయన. అంటే వాళ్ళకి తెలియాల్సిన విషయం తెలియలేదు, వాళ్ళు ఆలోచించాల్సిన రీతిగా వాళ్ళు ఆలోచించట్లేదు, అసలు వాళ్ళకి నేను ఎందుకు వచ్చానో తెలియదు, వాళ్ళకి నేనేంటో తెలియదు, వాళ్ళ పాపాల నిమిత్తమే నేను వచ్చానని వాళ్ళకి తెలియదు అని నమ్ముతున్నారు. అంటే యేసయ్యకి తెలిసిన సత్యం ఏంటి అంటే, వాళ్ళ ఆత్మీయ నేత్రాలను ఈ సాతాను మూసేసింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు అని చూస్తున్నారు. కానీ మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అంటే, మన చుట్టూ హింసిస్తున్న జనాలు, మన చుట్టూ మనల్ని బాధపడుతున్న జనాలు, వాళ్ళ ఆత్మీయ నేత్రాలు సాతాను మూసేసింది అని మనం చూడట్లేదు. మనం ఈ లోకానుసారంగానే అందరిలానే చూస్తున్నాం కాబట్టి మనకి కోపం వస్తుంది. అందుకే మనము బాధపడుతున్నాం, మనము వాళ్ళని క్షమించలేకపోతున్నాం. కానీ అదే మనం కూడా నిజంగా యేసుక్రీస్తుని పోలి నడిచేవారమైతే మనం ఎలా చూడాలి? యేసయ్య చూసినట్లు మనం చూడాలి. ఆయన కలిగి ఉన్న ఆ మైండ్ సెట్ని మనం కూడా కలిగి ఉండాలి. ఇక్కడ ఇదంతా చేస్తుంది సాతాను. వాళ్ళ ఆత్మీయ నేత్రాల్ని, ఆ పాపం ఆత్మీయ నేత్రాల్ని మూసేసింది. అలాగే మన చుట్టూ మనల్ని అవమానిస్తున్న వాళ్ళు, బాధపెడుతున్న వాళ్ళు, వాళ్ళ ఆత్మీయ నేత్రాల్ని కూడా ఎవరు మూసింది? సాతాను మూసింది. అయితే అప్పుడు దేవుడు చేసిన పని ఏంటి?
దేవా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక క్షమించండి. మనమైతే ఏం చేస్తాం తెలుసా, మనం మేబీ జనాలు ఉన్నప్పుడు అలా ప్రార్థన చేస్తున్నామేమో, కానీ నిజంగా హృదయపూర్వకంగా చేస్తున్నామా? చేస్తే చాలా చాలా కరెక్ట్ వేలో ఉన్నట్లు. ఒకవేళ చేయకపోతే మనం వేషధారణలో ఉన్నట్లు. సో మనం ఎలా ఉన్నాం, మన ఆలోచన స్థితి ఎలా ఉంది, మనం ముందే చెప్పాను కదా, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వారిని ముందు పెట్టుకొని ఈ వాక్యాన్ని మనం అప్లై చేసుకోవాలి. మనం అనగలుగుతున్నామా, దేవా వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు, వీళ్ళని క్షమించు అని, వీళ్ళని క్షమించండి అని అనగలుగుతున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. అంతేకాదు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు అనే మైండ్ సెట్ మనం పెట్టుకోవాలన్నమాట. అయితే మనల్ని ఎప్పుడు హర్ట్ చేసే వాళ్ళంట వాళ్ళు చాలా గాయపరచబడి ఉన్న వాళ్ళంట. వాళ్ళ వాళ్ళని ఎలా చూడాలి అంటే, వాళ్ళ హృదయాల్లో ఎన్నో గాయాలు ఉన్నాయి. వాళ్ళు మనల్ని గాయపరుస్తున్నారు రైటే, కానీ వాళ్ళ హృదయాల్లో కూడా చాలా గాయాలు ఉన్నాయంట. అయితే దేవుని కృప, దేవుని బిడ్డలుగా మనం క్షమించగలుగుతున్నాము అంటే ఆయన కృప మనకుంది. ఆయన ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్నాం. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, కానీ వారి ఆత్మీయ నేత్రాలు ఇంకా తెరవబడలేదు. మనం అలాంటప్పుడు వాళ్ళపైన జాలి పడాలి తప్ప వాళ్ళపైన కోపపడే హక్కు దేవుడు మనకి ఇవ్వలేదు. ఎందుకంటే క్షమాపణ అనేది 100% మనం చెయ్యాలి, ఇంకా నో ఆప్షన్. నేను క్షమించలేకపోతున్నాను అనడానికి ఒక క్రిస్టియన్గా మనకి ఎటువంటి హక్కు లేదు. ఎందుకంటే మనమే జైల్లో ఉన్నాము, మనకి దేవుడు బెయిల్ ఇచ్చి విడిపించారు. ఆయన రక్తం ద్వారా మొత్తానికి ఫుల్ విడుదల వచ్చేసింది. ఇప్పుడు మనం ఇతరులని నిందించడానికి మనం ఏ మాత్రం హక్కు లేదు. ఎందుకంటే మనల్నే దేవుడు కొనుక్కున్నారు. ఆయన విడుదల, ఆయన కృప ద్వారా మనం విడుదల పొందాం. ఇప్పుడు ఇంకొకరి మీద నేరస్థాపన చేయడానికి మనకి ఏమాత్రం హక్కు లేదు. ఆయన క్షమించమన్నారు అంటే మనం ఖచ్చితంగా క్షమించి తీరాల్సిందే. ఇందులో ఎన్ని రీజన్స్ అయినా చెప్పచ్చు, కానీ అదన్నీ దేవుని ఎదుట క్యాన్సిలే. ఎందుకంటే క్షమాపణ 100కి 100% కావాల్సిందే. ఒక క్రిస్టియన్ అయినప్పుడు ప్రేమించడం ఎంత ఇంపార్టెంటో క్షమించడం కూడా అంతే ఇంపార్టెంట్. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అన్నారు దేవుడు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అపొస్తలుల కార్యం 3:17 కూడా ఉంటుంది, వాళ్ళకి తెలియక వల్ల, ఇగ్నోరెన్స్ వల్ల వాళ్ళు చేశారు అని ఉంటుంది. అంటే మీరు తెలియక యేసుక్రీస్తుని ఎందుకు సిలువ వేశారంటే మీరు తెలియక వేశారు అని చెప్పి పౌలు చెప్తారు కదా. సో అంటే వాళ్ళకి తెలియదు అనమాట, ఈ పని ఇలా చేస్తే దీని కాన్సిక్వెన్సెస్ ఇలా జరుగుతాయి, దాని తర్వాత ఇలాంటివి జరుగుతాయి, దాని తర్వాత ఇలాంటి నరకం ఉంది, ఇలాంటి శిక్ష ఉంది, ఇలాంటి శాపం ఉంది, ఇవేమి తెలియక వాళ్ళు చేశారంట. సో అలాగే మనం కూడా మనల్ని బాధించే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా తెలియకే చేస్తున్నారు. వాళ్ళకి దీని ద్వారా ఇంత శిక్ష ఉంటుంది, అయ్యో దేవుని బిడ్డల్ని ఇలా అంటే మనకి ఇన్ని శాపాలు, ఇలాగ శిక్ష, ఇవేమి తెలియదంట వాళ్ళకి. మన మైండ్ సెట్లో మన లేదండి, వాళ్ళకి తెలుసు, లేదు నా శత్రువుకి మాత్రం తెలుసు అని అనుకుంటున్నామంటే ఇంకా మన మైండ్ సెట్ మన ఆలోచన విధానం మారాలి. వాళ్ళకి తెలియకే చేస్తున్నారు. వారి ఆత్మీయ నేత్రాలు, వారి ఆత్మీయ చెవులు అవన్నీ సాతాను మూసేసింది. సో ఇప్పుడు నాకు బాగా నా లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఫస్ట్లో దేవుని గురించి తెలిసిన మొదట్లో నాకు ఎక్కువగా దేవుడు మొదట్లో నేర్పించిన పాఠం క్షమాపణే. నాకు అందుకే క్షమాపణ, ప్రేమ, ఈ 2 లెసన్లు బాగా నూరేశారు ఫస్ట్లో. అయితే ఇది ఎక్స్పీరియన్స్ ద్వారా అనమాట. నాకు ఒక్కటైతే అర్థమైంది ఏంటంటే, నువ్వు ఎన్నైనా చెయ్యి, ఫైనల్గా నేను క్షమించాల్సిందే. ఎదుటి వాళ్ళు ఎంత తప్పైనా చెయ్యి, ఫైనల్గా నేను క్షమించాల్సిందే. ఇంకా నాకు నో ఆప్షన్. ఎదుటి వాళ్ళు మాట్లాడకపోని నేను వెళ్ళి మాట్లాడాల్సిందే. అంటే మొదటిసారి అంటే నేను మాట్లాడినా వాళ్ళు మాట్లాడకపోతే నాకు ప్రాబ్లం లేదు. బట్ దేవుడు నన్ను మొదట వెళ్ళి మాట్లాడమంటే నేను మాట్లాడాల్సిందే. నేను అయినా కాదు ప్రభు అని నేను కూర్చున్నా అనుకో, నాకు ప్రేయర్కి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళే గుర్తొచ్చేవారు. ఇంత తర్జన పడే కంటే వాళ్ళతో మనం సమాధాన పడడానికి ఒక ముందడుగు మనం వేస్తే ఇంకా దేవుడు చూసుకుంటారు. సో ఈ క్షమాపణ మనం చేయలేదనుకోండి, మనశ్శాంతి ఉండదు. సో దీనంతా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసే కంటే మొదట్లోనే, అంటే అంటారు కదా, చివరి వరకు గొడవని రెచ్చగొట్టి వెళ్ళేంత వరకు ఉండకుండా మొదట్లోనే మనం దాన్ని ముగించేయాలంట. స్టార్టింగ్లోనే క్షమాపణ విడుదల చేసేయాలి, స్టార్టింగ్లోనే సమాధాన పడడానికి ట్రై చేసేయాలి. అది ఎంత ముదిరితే అంత ప్రాబ్లం అవుతుంది. ఏ సిచ్యువేషన్ అయినా క్షమించలేము. మనం క్షమించినా కానీ ఇతరులు క్షమించలేరు.
ఏదేమైనప్పటికీ నష్టం మనకే కలుగుతుంది. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ఎలాగో వాళ్ళతో వెళ్ళి సమాధాన పడాలి. అదంతా అయ్యే కంటే ముందే మనం చేస్తే బెటర్ కదా. సో వీటన్నిటిని బట్టి మనం ఈ వాక్యాన్ని బట్టి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుడి అన్న ఈ ప్రతి మాటలోని ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకున్నాం. ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి అంటే మొదటగా మనం క్షమించాలి. ఎప్పుడు? ఎదుటివారు వచ్చి పశ్చాత్తాపడినప్పుడా? కాదు. వాళ్ళు పశ్చాత్తాపడకపోయినా, వాళ్ళు వాళ్ళ తప్పులను ఒప్పుకోకపోయినా మనం క్షమించాలంట. ఇక్కడ సోల్జర్స్ కానీ, చుట్టూ ఉన్న జనాలు కానీ, వాళ్ళని హింసించిన వారు కానీ, వాళ్ళని అపహసించిన వారు కానీ ఎవ్వరూ వచ్చి మేము తప్పు చేశాం ప్రభువా మమ్మల్ని క్షమించండి అనలేదు. ఆఖరికి తనతో పాటు సిలువలో ఉన్న ఆ పక్క అతను కూడా నిందించారు. అంటే ఎవ్వరూ కూడా క్షమాపణ అడగలేదు, కానీ అయినా వాళ్ళు అడగకపోయినా క్షమించారంట. సో ఇది మనం మన జీవితాల్లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠం. మనం అనుకుంటాం వాళ్ళు వచ్చి అడిగితే మనం క్షమించేస్తాం రెడీగాని, కానీ దేవుడు అలా చెప్పట్లే. మన హృదయాన్ని ఫస్ట్ చూస్తున్నారు, తర్వాత మన పై రూపాన్ని కూడా చూస్తారు దేవుడు. మన యాక్షను చూస్తారు, మన మనసులోని ఆలోచన చూస్తారు. కొంతమంది మనసులో క్షమించాం, క్రియ మాత్రం మేము చెయ్యమంటారు. అది తప్పు. మనం మనసులో క్షమిస్తే మన హృదయం దేనితో నిండి ఉంటుందో మన మాట అదే వస్తుందంట. మన హృదయం దేనితో నిండి ఉంటుందో మన క్రియ కూడా అలాగే ఉంటుంది. సో దేవుడికి మన ఆలోచన కావాలి, అలాగే మన క్రియలు కూడా కావాలి. సో ఆయన హృదయంలో నువ్వు క్షమించావో లేదో చూస్తారు. అలాగే దేవుడు ఒక మాట చెప్పి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఒక వాక్యం ఉంటుంది, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ సహోదరుని పైన ఏదైనా మీకు కోపం ఉంటే ముందు మీరు ప్రార్థన ఆపి అప్పుడు వారి యొద్దకి వెళ్ళి సమాధాన పడండి, ఆ తర్వాత వచ్చి ప్రార్థన చేయమంటారు మీరు బలి అర్పించినప్పుడు. అంటే అది ఎంత ఇంపార్టెంట్. ప్రార్థన కంటే కూడా సమాధాన పడటం చాలా ఇంపార్టెంట్ అంట. సో వాళ్ళు క్షమించమని అడిగిన తర్వాత క్షమించడం కాదు, వాళ్ళు క్షమించమని అడగకపోయినా నీ హృదయంలో వారి పట్ల ఎటువంటి నెగిటివిటీ పెట్టుకోకూడదు. వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, దేవుడికి వదిలేయండి. అయితే దేవుడు అంటున్నారు కదా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే ఇంకా మనం పాపులంగా ఉన్నప్పుడే ఆయన ప్రేమ చూపిస్తున్నారు. ఎలా? మన కోసం చనిపోయి. అయితే మన శత్రువులు, మనల్ని శత్రువులుగా భావించిన వాళ్ళు తప్పులు చేస్తుండగానే మనం ఏం చేయాలి? వాళ్ళని క్షమించాలంట. మన ప్రేమను ఎలా వెల్లడిపరచాలి అంటే మన క్రియల రూపంలో వెల్లడిపరచాలి. సో ప్రతిసారి క్రియ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే క్రియ కాదు. ఒకసారి వెళ్ళొచ్చు, 2 సార్లు వెళ్ళొచ్చు, వాళ్ళు సరైన రీతిలో లేకపోవచ్చు, వాళ్ళు సమాధాన పడకపోవచ్చు. ఇంకొక క్రియ ఉంది. ఏంటి అది అంటే ప్రార్థన చేయడం. సెకండ్ పాయింట్ ఏం నేర్చుకోవాలి అంటే, మొదటిది వాళ్ళు పశ్చాత్తాపడకపోయినా, వాళ్ళు క్షమించమని అడగకపోయినా మన హృదయంలో క్షమించాలి, మన క్రియలలో క్షమాపణ చూపించాలి. రెండవ పాయింట్ ఏంటంటే, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా ఉండాలంట. యేసుక్రీస్తు ప్రభువు ఎవరి కోసం ప్రార్థన చేశారు? ఆయన కోసం చేసుకోలేదు. మనమైతే అంత సిలువలో ఉన్నప్పుడు, అంత సిలువ శ్రమలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవా మాకు ఇంత నొప్పి వస్తుందనో, లేకపోతే ఇంత బాధనో, లేదా మనుషులు ఇలా ఎగతాళి చేస్తున్నారనో మన బాధ, మన ఆవేదన చెప్పుకోవడానికి ట్రై చేస్తాం. కానీ ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, అంత సిలువ శ్రమలో అంత బాధపడుతున్నప్పుడు పక్క వాళ్ళు గుర్తొచ్చారు. అది కూడా ఎవరు? శత్రువులు. అంటే ఈయన శత్రువులు అనుకోవట్లేదు, కానీ ఈయనని శత్రువుగా భావించిన వారు గుర్తొచ్చారంట. అంత శ్రమలో గుర్తొచ్చి వారి మేలు కొరకు ఈయన ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని ఆయన అంతలా చేయగలుగుతున్నారు అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకు చేయగలుగుతున్నారు అంటే, ఆయన సిలువ శ్రమ ఆయనకి తెలుసు. ఎందుకు ఈ సిలువ గుండా ఆయన వెళ్తున్నారో ఆయనకు తెలుసు. ఎంతసేపు వెళ్తారో తెలుసు. వెళ్ళిన తర్వాత ఏం రిజల్ట్ వస్తుందో తెలుసు. అదే మనం ఎందుకు అంతగా ప్రార్థన చేయలేకపోతున్నాం ఎదుటివారి కోసం అంటే శత్రువుల కోసం? దేవుడు అంటారు కదా, మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం అంటారు. అయితే మనం చేయలేకపోతున్నాము, యేసయ్య చేయగలుగుతున్నారు. ఎందుకు అంటే మైండ్ సెట్ తేడా అంటున్నాం కదా. ఆయన ఆలోచించే విధానం వేరు, మనం ఆలోచించే విధానం వేరు. ఇక్కడ కూడా అన్నమాట. అంటే ఆయన ఒక కష్టం గుండా వెళ్తున్నప్పుడు
ఆయనకి తెలుసు ఈ సిలువ శ్రమ ఎంత ఇంపార్టెంట్. ఎందుకని? వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే నా ఒక్కని వల్లే సాధ్యం, నేను చేయకపోతే ఎవ్వరూ చేయరు అని ఆయన ఆలోచిస్తున్నారు. రెండవది ఏంటి అంటే వీళ్ళందరూ చూస్తున్న తీరు వేరు. ఈయన చూస్తుంది ఏంటి? వాళ్ళందరూ కట్లు కట్టబడి ఆత్మలోకంలో చూస్తున్నారు. వీళ్ళందరూ పాపం అనే కట్లు కట్టబడి ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి సాతాను చేతిలో బంధించబడి ఉండడం చూస్తున్నారు. కానీ వారి పై రూపాలు ఎలా కనిపిస్తున్నాయి? పై రూపాలు మాత్రం ఈయన్ని అపహసిస్తూ, ఈయన్ని వెటకారం చేస్తూ, ఈయన్ని ముళ్ళ కిరీటాలు పెడుతూ, గుచ్చుతూ ఇలా కనిపిస్తుంది. కానీ ఆయన చూస్తున్నది వేరు ఆత్మలోకంలో. అందుకే ఆయన తండ్రికి ఏమని మొరపెడుతున్నారు? ఆత్మలోకంలో చూసేదాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? మన చుట్టూ ఉన్న వారి కోసం మనం అలా చేయలేకపోతున్నాం. ఎందుకో? మనకు వచ్చే కష్టాలు ఉంటాయి కదా, ఆ కష్టాలు ఎంతకాలం ఉంటాయో మనకు తెలియదు. కానీ యేసయ్యకి తెలుసు ఈ సిలువ శ్రమ ఇన్ని గంటల వరకు ఉంటుంది, ఆ తర్వాత నేను చనిపోతాను, చనిపోయాక నేను తిరిగి మరలా పునరుద్ధానం పొందుతాను, అప్పుడు వీళ్ళందరికీ విడుదల వస్తుంది. సో ఈ కొంత సేపు మాత్రం నేను ఖచ్చితంగా అనుభవించాలి. ఆయనకి ఇష్టం లేదు. చాలా బాధ, భయంకరమైన బాధ. ఎంత అంటే రక్తం కారే అంత ఏడ్చారంట ఆయన. అంటే ఆయనకి ఇష్టం లేదు, కానీ తప్పదు. ఇందులో జయించాలంటే కొంతకాలం ఈ సఫరింగ్ గుండా వెళ్ళాలి. అలాగే మన జీవితాల్లో కూడా చాలా రకాల శ్రమలు రావచ్చు. అది మనుషుల ద్వారా అవ్వచ్చు, పరిస్థితుల ద్వారా అవ్వచ్చు. కానీ మన ఆలోచన విధానం కూడా ఎలా మారాలి? ఎప్పుడు మారుతుందంటే తండ్రి చిత్తం ఏంటో తెలిసినప్పుడు మారుతుంది. ఇప్పుడు యేసయ్యకి తండ్రి చిత్తం ఏంటో తెలుసు, ఎందుకు చేస్తున్నారో తెలుసు, సిలువ ఎందుకో తెలుసు. కాబట్టి ఆయన అనుభవించడానికి కష్టమైనా సరే సిద్ధపడ్డారు. కానీ తర్వాత వచ్చే ఆ జాయ్ ఉంటుంది, అది లైఫ్ లాంగ్ ఉంది కదా, ఎటర్నల్, ఇంకా శాశ్వతంగా ఉంది. కానీ శ్రమ మాత్రం కొంతకాలమే. అలాగే మన జీవితాల్లో వ్యతిరేక పరిస్థితులు మనుషుల ద్వారా అయినా పరిస్థితులైనా ఎలా అయినా కొంతకాలమే ఉంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు ఇందులో నుంచి వెళ్ళడం నాకు అవసరం, అందుకే దేవుడు అనుమతించారు. ఇది నా క్యారెక్టర్ని మార్చడానికో, నా జీవితాన్ని మార్చడానికో, మరి దేనికో మంచి ఉద్దేశానికే దేవుడు అనుమతించారు. ఇది శాశ్వత కాలానికి కాదు, ఇది కొంతకాలం మట్టికే. కానీ జీవితకాలం అంతా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు, అనేక మందికి ఆశీర్వదకరంగా చేస్తారు అనే నమ్మకం, అనే ఆ మైండ్ సెట్ మనలోకి వచ్చినప్పుడు మనం ఆ శ్రమని శ్రమగా చూడమన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాము? యేసయ్యలాగే మనం కూడా వీళ్ళు నన్ను ఎవరైతే, ఇప్పుడు యేసయ్య సిలువలో వెళ్ళాలి అని అంటే ఆ చుట్టూ హింసించే వాళ్ళు చాలా అవసరం. మనకు అది కష్టంగా అనిపిస్తుంది. కానీ సిలువ వేసే వాళ్ళే లేకపోతే ఆయన సిలువలో శ్రమ ఎలా అనుభవిస్తారు? అదంతా అనుభవించాలని ఉంది కదా. అలాగే మన చుట్టూ కూడా మనల్ని గాయపరిచే వాళ్ళు ఉంటారు, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, మనల్ని త్రొక్కేసే వాళ్ళు ఉంటారు, మనల్ని అపహసించే వాళ్ళు ఉంటారు. మనం మంచి చేస్తున్నా మన వెనకాల కీడు చేయాలనుకుంటారు, మనల్ని ఏదోలాగా బాధ పెట్టి వాళ్ళ సంతోషాన్ని పొందుకోవాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళని మనం చూసే విధానం కూడా మారాలి. ఇది దేవుడే అనుమతించారు, ఇది నా మంచి కోసమే అనుమతించారు, ఇది కొంతకాలం మట్టికే, ఇది శాశ్వత కాలం కాదు, నా స్థితి ఇలా ఉండదు, దేవుడు ఖచ్చితంగా మారుస్తారు అనే ఒక నిరీక్షణ మనలోనికి యేసయ్యను చూసినప్పుడు రావాలి. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తాం. వాళ్ళందరూ కూడా చేస్తుంది వాళ్ళు కావాలని చెయ్యట్లేదు, వాళ్ళు తెలియక చేస్తున్నారు అని మనకి తెలిసినప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయగలుగుతాం. వాళ్ళ ఆత్మీయ నేత్రాలు మనం కూడా వేసేలా చూడాలి. వాళ్ళ ఆత్మీయ నేత్రాలు సాతాను బంధించేసింది, వాళ్ళ జీవితాలను సాతాను బంధించేసింది. వాళ్ళ ద్వారా సాతాను నన్ను బాధ పెట్టాలనుకుంటుంది. నేను బాధపడను, నేను సంతోషంగా ఉంటాను. నేను ఓడిపోయానని సాతాను నన్ను వాళ్ళ ద్వారా నన్ను కించపరచాలనుకుంటుంది. నేను దాన్ని నమ్మను. అంటే మన ఆలోచన విధానం మారాలన్నమాట. అలా చేసినప్పుడు అటు మనుషుల దృష్టిలోని అటు దేవుని దృష్టిలో కూడా దేవుడు అన్ని రీతుల్లో మారుస్తారు, విజయాన్నే ఇస్తారు. ఇది కొంతకాలం మట్టికే. తర్వాత దేవుడు ఖచ్చితంగా ఆ జనాలు ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో అలాంటి వారిని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ సాతాను చేతుల్లో నుంచి వారిని విడిపిస్తారు. ఆ ఎవరైతే దేవుడు అంటారు కదా, ఎవరి ద్వారా అవమానం రప్పించారో వారి ద్వారానే దేవుడు ఘనతిస్తారు.
వారి నోటి ద్వారానే దేవుడు ఘనతిస్తారు. అంత గొప్ప దేవుడు. ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే నిన్ను కట్టుకోవడం, నిన్ను పెళ్లి చేసుకోవడం ఇదంతా నాకు నష్టమని అంటున్నారో వాళ్ళే వచ్చి చెప్తారనమాట, తినని దేవుడు నాకు ఒక బహుమానంగా ఇచ్చారని. అంత గొప్ప కార్యాలు చేయాలంటే మన ఆలోచన విధానం మారాలి, ఇతరులను చూసే విధానం మారాలి. మనల్ని బాధ పెట్టే వారిని చూసే విధానం మారినప్పుడు మన ప్రార్థనా విధానం మారుతుంది. మనం ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు మనం ప్రేమతో చేస్తాం కదా, ఖచ్చితంగా ప్రేమ ఉన్న చోట దేవుడి కార్యాలు జరుగుతాయి. అయితే ఇది ఇతరులను గూర్చి మనం ఇంటర్సెషన్, విజ్ఞాపన చేయడం అనమాట. నెక్స్ట్ మూడవదిగా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు కనికరం గల దేవుడు. యాక్చువల్గా ఆయన మనకి ఏం చేయాలి అంటే తీర్పు తీర్చాలి కదా. వాళ్ళు చేసే అక్కడ ఆ పనులను బట్టి అక్కడ ఆయన చేయాల్సింది ఏంటంటే తీర్పు తీర్చాలి. నువ్వు నన్ను ఇలా హింసిస్తున్నావు కాబట్టి నువ్వు ఇలా అవ్వు. అదే శక్తి మనకుంటే అసలు ఎన్ని తీర్పులు తీరుస్తావు, మొత్తం అందరిని చంపేస్తాం. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆయన తీర్పు తీర్చడానికి రాలేదంట, ఆయన కనికరం గల దేవుడు. ఎంత గొప్ప క్యారెక్టర్ అయింది. నిజానికి దేవుడు మనకు అనుమతించే ప్రతి పరిస్థితి ఎందుకు అనుమతిస్తారంటే మన హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి, మనం క్షమించలేం, మనం ప్రేమించలేం, మనలో కనికరం ఏముండదు. సో ఇవన్నీ మనలోనికి రావడానికి, రప్పించడానికి దేవుడు మన క్యారెక్టర్ మార్చడానికి మన చుట్టూ మనుషులను ఉపయోగించుకుంటారు, మన చుట్టూ పరిస్థితులను ఉపయోగించుకుంటారు. మన రియాలిటీ ఎప్పుడు బయటపడుతుంది అంటే ఇలాంటివన్నీ ఉన్నప్పుడే బయటపడుతుంది, మన నిజ స్వరూపాలు బయటపడతాయి అన్నమాట. మనం ఎంత మంచోళ్ళమో ఎంత చెడ్డోళ్ళమో ఇవన్నీ అప్పుడే తెలుస్తాయి. అయితే దేవుడు కనికరాన్ని యోహాను సువార్త 5:22 ఉంటుంది, కనికరము తీర్పును మించి అతిశయపడనని ఉంటుంది. అంటే తీర్పు కంటే కూడా గొప్పది కనికరం అంట. సో మనం కూడా ఇతరులని మన పట్ల వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం మొదట చేసేది ఏంటంటే వీళ్ళు ఇలా చేశారు అలా చేశారని న్యాచురల్గా మనం తీర్పు తీర్చేస్తాం. తర్వాత అయ్యో తీర్పు తీర్చకూడదు అనుకుంటాం. కానీ దేవుడు మాత్రం ఆయన చూసే విధానం వేరు కాబట్టి ఆయన తీర్పు తీర్చట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు ప్రభు అని అసలు ఎలా చెప్పగలిగారు అనిపిస్తుంది అంత శ్రమల్లో. కానీ మనం చిన్న చిన్న వాటికే మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అందుకే మనం ఫెయిల్ అయ్యే ప్రతిసారి ఎవరినైనా క్షమించలేకపోతే మనం సిలువలో యేసయ్యను చూసామనుకోండి, ఖచ్చితంగా ఆయన శ్రమ ముందు, ఆయన క్షమాపణ ముందు అసలు మనం ఏ పాటి వాళ్ళం, అసలు ఇది ఒక సమస్య అని అనిపిస్తుంది. ఈజీగా క్షమించగలుగుతాం అనమాట. ఇది మూడవది. సో కనికరాన్నే కానీ ఆయన తీర్పు తీర్చలేదు, మనం కూడా తీర్పు తీర్చకూడదు. కనికరం చూపించాలి. ఎవరిని? మన శత్రువుల పట్ల కనికరాన్ని చూపించాలంట. నాలుగో విషయం ఏంటంటే ఆయన పాపం అనే సైకిల్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు మనం క్షమించలేదనుకోండి, ఫస్ట్ మనం ఒకళ్ళ చేత గాయపరచబడ్డాం, వెంటనే మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఈ కోపం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? కక్ష తీర్చుకోవాలనుకుంటాం. కక్ష తీర్చుకున్న తర్వాత మనం అటాక్ చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా కామ్గా ఉంటారా? వాళ్ళు ఇంకొంచెం మళ్ళీ వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు. అప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుంది? మనం ఇంకొంచెం గాయపరచబడతాం. అంటే ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఇదంతా ఎవరి పద్ధతి? సాతాను పద్ధతి. సో వాడు ఈ సైకిల్లోకి తీసుకెళ్లాలనుకుంటాడు అనమాట. మనం గాయపరచబడతాం, మళ్ళీ మనకు కోపం వస్తుంది, మనం కక్ష తీర్చుకుంటాం, మళ్ళీ వాడు గాయపరుస్తాడు. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది పాపానికి సూచన. అయితే యేసయ్య ఏం చెప్తున్నారు? నువ్వు అదంతా చేయొద్దు. నువ్వు గాయపరచబడ్డావా, నీకు కోపం వచ్చిందా, కట్ చేసేయి, క్షమించేయి. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో నీకు స్వతంత్రం వచ్చేస్తుంది. ఇంకా నువ్వు మళ్ళీ అదే సైకిల్లో రిపీటెడ్గా జరగదు. ఇది నాకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏం జరిగిందంటే ఒకసారి ఒక ఫ్రెండ్ ఉంది, కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిందనమాట. ఏదేదో ఊహించుకొని సంథింగ్ ఏదో స్టేటస్లో ఇండైరెక్ట్గా పెట్టడం మొదలుపెట్టింది. ఏవో పెడతా ఉంటే అదే నేను కాదు తను నాకు మాత్రమే కనిపించేట్లు సంథింగ్ ఏదో పెట్టిందనమాట. నేను చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ అక్కడ చాలా డీప్ క్లోజ్ ఫ్రెండ్షిప్. ఎంత ఫ్రెండ్షిప్ అంటే మొత్తం కమ్యూనిటీకి అందరికీ తెలుసు. అక్కడ కొన్ని ఇయర్స్ బ్యాక్ అందరికీ తెలుసు ఇంక వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని. అయితే అంత క్లోజ్ ఫ్రెండ్ కదా, తన నుంచి అది నాకు అర్థమైపోతుంది నా కోసమే పెట్టిందని. దేవుడు చెప్తున్నారు, నా మనసుకి ఏమనిపిస్తుంది? డైరెక్ట్గా పెట్టలేదు చెప్దామంటే, ఇండైరెక్ట్గా పెట్టింది. సో నాకు కూడా అనిపించింది నేను స్టేటస్లో పెడదాము, హట్ చేయడానికి కాదు, ఎక్స్ప్లెనేషన్ లాగా. ఏదో ఒక మంచి కోట్ కనిపించింది. అప్పుడు ఆ కోట్ కనిపిస్తే ఇది పెడితే బాగుందని మనసుకు అనిపిస్తుంది. దేవుడు చెప్తున్నారు మనసులోంచి, నో పెట్టద్దు అంటున్నారు.
నేను అంటున్నాను, దేవా పెట్టకపోతే ఎలా తెలుస్తుంది, పెట్టాలి ప్రభువా, అప్పుడప్పుడు కొంచెం, లేదంటే లోకువైపోతావు, ఇలా మనసుకు అనిపిస్తుంది. అంటే దేవుడు చెప్తున్నారు నో. నేనన్నా లేదు ప్రభు నేను పెడతా అని చెప్పి ఏం చేశాను, పెట్టాను. పెట్టిన తర్వాత పెట్టగానే తనకి కనెక్ట్ అయ్యింది. అయిన తర్వాత ఇంకా 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 మనం అస్సలు ఏమి చేయకూడదు. 100 సార్లు తను పెడితే ఒక్కసారి పెట్టకూడదా, అది కూడా తనని గాయపరచడం కదా, ఎక్స్ప్లెనేషనే కదా అని నా రీజన్స్ నాకున్నాయి. కానీ అప్పుడు ఏమైందంటే, తను అన్యురాలు కదా, ఎంతైనా హక్కు స్వతంత్రం ఉంది, మనకి లేదు, దేవుని బిడ్డలం కదా, క్షమించి తీరాల్సిందే. కానీ తనేం చేసిందంటే, నేను ఒకటి పెడితే తను ఇంకో 10 పెట్టిందనమాట. ఆ 10కి చూసి గుండె మళ్ళీ గుణపాలు కూర్చున్నట్టు టప్ప 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 బాధ, ఎంత బాధ వచ్చేసిందో. అప్పుడు అనిపించింది, అప్పుడు లొంగుతాం మనం. ముందు చెప్తే వినం కదా మాట. అప్పుడు వచ్చి సారీ ప్రభువా, అనవసరంగా పెట్టాను, ఎందుకు వచ్చింది, బురదలో రాయి వేయకూడదంట, వేస్తే మనకే నష్టం. సో అలాగా అప్పుడు మనకి ముందు దేవుడు చెప్తే వినలేదు. తర్వాత ఇన్నిసార్లు వచ్చిన తర్వాత ఇంక నేను రెస్పాండ్ అవ్వకూడదు, మనం రెస్పాండ్ అయితే ఇది ఇంకా ముందుకెళ్తుంది తప్ప దీనివల్ల ఏమాత్రం ఉపయోగం లేదని అప్పుడు తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంక నేను రియాక్ట్ అవ్వలేదు, రెస్పాండ్ అవ్వలేదు, కథ సమాప్తం అయిపోయింది. ఓకే, అయితే ఇప్పుడు నేను చెప్పిన దానికి ఎగ్జాంపుల్ అనమాట. మన కోపము బాధ వస్తుంది, గాయపరచబడతాం, కోపం వస్తుంది, కక్ష ఏదో సంథింగ్ మనం చెయ్యాలనుకుంటాం, దాని తర్వాత మరలా ఇంకా పొందుకుంటూ ఉంటాం. అలా కాకుండా విడిచిపెట్టేస్తే మనకి స్వతంత్రత అనమాట. సో కొన్నిసార్లు దేవుడు ఏం చేయాలనుకుంటున్నారంటే, ఆ చైన్ బ్రేక్ చేసేయాలనుకుంటున్నారు. అది చాలా మంచిది. ఈ క్షమించడం అనేది చాలా అవసరం. ఇది చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా అవసరమైన మాట. అలాగే లాస్ట్ మాట ఏంటి అంటే, దేవుని యొక్క నేచర్ ఏంటో ప్రత్యక్షం అవుతుందన్నమాట. దేవుని యొక్క నేచర్ ఇప్పుడు మనకి ఉంటుంది కదా, నిర్గమకాండం 34:6 ఉంటుంది. దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరము కృప కలిగిన దేవుడు. సో మనం ఈ సిలువను చూసినప్పుడు కూడా మనకి ఏం తెలుస్తుంది అంటే, దేవుడు క్షమించడానికే ఆతురపడే దేవుడు తప్ప ఆయన మనల్ని పనిష్ చేయడానికి ఆతురపడే దేవుడు కాదు అని తెలుస్తుంది. సో ఈ సిలువను చూసినప్పుడు మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అయితే చివరిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు ఏంటి అంటే, మన జీవితాల్లో మనం ఏమైతే అప్లై చేయాలనుకుంటున్నామో వెంటనే క్షమించాలి. ఎక్కువ టైం తీసుకోకూడదు అనమాట. ఎవరినైనా క్షమించాలి. దేవుడు అంటారు కదా, మీ కోపం అంట నెక్స్ట్ డే వరకు ఉండకూడదు, సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఉండకూడదు, ఈ లోపలనే సెటిల్ చేసేసుకోవాలి, ఈ లోపలనే క్షమించాలని ఉంటుంది. టైం లేదు కాబట్టి నేను జస్ట్ రిఫరెన్స్ చెప్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఏముంటుంది, యేసుక్రీస్తు మిమ్మల్ని ఎలా అయితే క్షమించారో మీరు కూడా అలాగే ఇతరులను క్షమించండి అని ఉంటుంది. సో క్షమించడం అనేది కంపల్సరీ చేయాలి. అలాగే ఎవరైతే మనల్ని బాధపెడుతున్నారో మత్తయి సువార్త 5:44 చదవండి. అందులో చదివినప్పుడు మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంట, శత్రువుల్ని ప్రేమించాలంట. ఓకే, 3వదిగా ఏముంది, ఎదుటివానికి తీర్పు తీర్చే ముందు వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు తెలియక చేస్తున్నారు అనే మైండ్ సెట్ మనలోనికి రావాలి. మనలో కోపం ఉందా, దాన్ని దేంతో రీప్లేస్ చేయాలి, కనికరం. కోపాన్ని తీసేసి కనికరం అంటే మనం చూసే తీరు విధానం మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆత్మలోకంలో చూసినప్పుడు వాళ్ళపైన కనికరమే వస్తుంది. సో కనికరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీర్పు రాదనమాట. అలాగే 4వదిగా మనం ఎప్పుడైతే క్షమించకుండా ఉంటామో మనకే ఆ స్ట్రెస్ అంతా, మనకి ఆ చేదు, హెబ్రీలకు రాసిన పత్రిక 12:15 చదివినా కూడా మనకి ఆ చేదు ఉండిపోతుంది అనమాట. అలాగే ఇది ఒక ఆత్మీయ అడ్డుబండగా ఉంటుంది. మనం ఇంకా ఆత్మలో ఎదగలేం. ఎప్పుడైతే మనలో క్షమాపణ లేదో మనం ఎంత ప్రార్థనైనా చేయొచ్చు, ఎంతగా వాక్యమైనా చదవచ్చు, కానీ ఆత్మీయంగా మాత్రం మనం దిగజారిపోయిన స్థితిలోనే ఉన్నాం తప్ప మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం తప్ప దేవుళ్ళలో ఎదుగుతాము అనేది మాత్రం తప్పు. అది అవ్వదు. స్పిరిచువల్ బ్లాకేజ్ అంటారు, ఆత్మీయంగా ఒక అడ్డుబండి ఉన్నట్టు అనమాట. అలాగే మన బాధ ఎప్పుడూ కూడా దేవునికి కనెక్ట్ చేసేదిగా ఉండాలి, దేవునికి దగ్గర చేయాలి తప్ప మన బాధ తండ్రి నుంచి దూరపరిచేదిగా ఉండకూడదు. సో ఈ వాక్యాలన్నీ కూడా క్షమాపణ కోసం. అయితే చాలా విషయాల్లో మనం క్షమిస్తాము అని అనుకుంటాము, క్షమిస్తాం, కానీ ఇతరులు మనల్ని క్షమించరు. అప్పుడు మనం ఎలాగా స్పందించాలి, ఇది కూడా ఒక ప్రాబ్లం. ఇప్పుడు నాకైతే ఒక 3 మనుషులు కనిపించారు రీసెంట్గా అనమాట.
వాళ్ళందరూ పాపం దేవుని బిడ్డలే, అందరూ క్షమిస్తున్నారు నాకు తెలుసు. అయితే పాపం వీళ్ళు క్షమిస్తున్నారు కానీ ఇతరులు మాత్రం వీళ్ళని నెగిటివ్లోనే చూస్తున్నారు. అయితే వీళ్ళు ఎలా స్పందించాలి అనేది కూడా ఒక మాట ఎందుకో చెప్పాలనిపిస్తుంది. అయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18లో ఉంటుంది, నీ సాధ్యమైనంత మట్టుకు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. అంటే ఏంటి, మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్, నీకు సాధ్యమైనంత వరకు నువ్వు ఎంత చేయగలిగితే అంత. నాకు అవ్వదండి అని చేయకుండా నాకు ఇంతవరకే సాధ్యమని మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తున్నారు. నీకు సాధ్యమైనంత వరకు ఇతరులతో సమాధానంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. సో నీ పార్ట్ నువ్వు చేసినప్పుడు నువ్వు చేయలేనిది దేవుడు చూసుకుంటారు, కానీ మనం మాత్రం మన పార్ట్ మనం చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ నిజంగా మనం తప్పు చేస్తే దేవుడు ఏం చెప్తున్నారు, మత్తయి 5:23-24 ఉంటుంది, నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయి, వాళ్ళతో సమాధాన పడడానికి నువ్వు ట్రై చేసావు. సెకండ్ థింగ్, నిన్ను నువ్వు తగ్గించుకో. రోమీలకు రాసిన పత్రిక 12:3లో ఉంటుంది, నువ్వు ఎంచుకొని దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు, అలాగే తక్కువగా కూడా ఎంచుకోవద్దు. నిన్ను తగ్గించుకుని హంబుల్గా ఉండు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15లో ఏముంటుందంటే, ప్రేమతో సత్యాన్ని చెప్పాలంట. కొన్నిసార్లు మనం ఏమి చెప్పకుండా మౌనంగా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి చెప్పాలి, మనం ప్రయత్నం చేయాలి, ప్రేమతో చెప్పాలి, సత్యమే చెప్పాలి. అలా కాకుండా సత్యం చెప్పకుండా అబద్ధాలు చెప్పి, లేదా సత్యం చెప్తున్నాం కదా అని పొగరుతో చెప్పి, ఈ రెండు కూడా రాంగే అంట. ఎలా చెప్పాలి, ప్రేమతో సత్యాన్ని చెప్పి ట్రై చేయాలి. అయినా కానీ వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేశారు, వాళ్ళు నీతో మాట్లాడలేదు, అయితే నీది ఎలాంటి తప్పు లేదు, నువ్వు ఏది నీది గిల్టీ లేదు. అయితే అయినా కూడా నిన్ను వాళ్ళు హేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఏదేమైనా క్షమించాలి. మార్కు 11:25లో ఉంటుంది, ఎప్పుడైతే మనం క్షమిస్తామో మనం ఫ్రీడమ్ వస్తుంది అనమాట. ఇది వాళ్ళ బిహేవియర్ మీద బేస్ అయి కాదు. ఓకే, సో మనకి విడుదల కావాలి, మనం ఇంకా హర్ట్ అవ్వకూడదు అని అనుకుంటే ముందు వాళ్ళని క్షమించేయాలి హృదయంలో. అలాగే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకని, మత్తయి 5:44 ప్రకారం మనం ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే మన హృదయం స్వస్థపరచబడుద్ది, మన యాటిట్యూడ్ మారుతుంది. ఇతరుల కోసం కాదు, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉంటామో మన హృదయంలో ఆ నెగిటివ్ విత్తనాలు అనేవి పడవన్నమాట. ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ ఏవైతే ఉన్నాయో, మనం వాళ్ళు ప్రార్థన చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి, వాళ్ళ మంచి కోసం చేస్తున్నామంటే ఎక్కడైనా నెగిటివ్ విత్తనాలు ఉంటే అవి కూడా తీసి పాడేస్తున్నాం అనమాట. కలుపు మొక్కలను అన్నిటినీ తీసేస్తున్నాం మన హృదయాల్లో నుంచి. మూడవది ఏంటి, అయినా నీ సాధ్యమైనంత వరకు నువ్వు వారికి మంచే చెయ్యి. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 12:20 ప్రకారం. ఎందుకని, వాళ్ళనేదో ఇంప్రెస్ చేయాలని కాదు, కానీ నువ్వు క్రీస్తు బిడ్డవు కదా, ఆ క్రీస్తు రిఫ్లెక్ట్ చేయాలన్నమాట. క్రీస్తును పోలి జీవిస్తుంది అని వాళ్ళు అనుకోకపోని మనకి మ్యాటర్ కాదు. కానీ మనం క్రీస్తు బిడ్డలం కాబట్టి, ఏసే మనల్ని చూస్తున్నారు కాబట్టి, నా కోసం ఏసే ఇంత చేశారు, ఆయన కోసం నేను ఏదైనా చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఆయన కోసం మన శత్రువుల్ని మనం ప్రేమించాలి. అయితే నాలుగవది, మళ్ళా మనం రివెంజ్ తీసుకోకూడదు. దేవుడు న్యాయవాది, ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన అన్నీ చూస్తున్నారు కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 12:19 ప్రకారం ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన చూసుకుంటారు. కక్ష తీర్చడం మన పని కాదు. ఐదవది, సామెతల గ్రంథం 4:23లో క్షమించాలి, కానీ మరలా వాళ్ళు మనల్ని తిరిగి హర్ట్ చేస్తున్నారు అని అంటే దాన్ని మనం ఎలో చేయకూడదు. దాని అర్థం ఏంటి, కొంత డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా నీ సిచ్యువేషన్స్ బాగాలేదు, టాక్సిక్ సిచ్యువేషన్స్ అంటే నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఇంకెన్నిసార్లు చూడు, ఏది చెయ్యి, నిన్ను బాధ పెట్టడమే వాళ్ళ పని అన్నప్పుడు దేవుడు అక్కడ ఉండమని అనట్లేదు. అలాగే నిన్ను గౌరవించట్లేదు, నీకు కంటిన్యూస్గా డిస్రెస్పెక్ట్ ఇస్తున్నారు, గౌరవించట్లేదు అనుకోండి, అక్కడ ఉండమని దేవుడు చెప్పట్లే. అలాగే బలవంతంగా ఒక రిలేషన్లో ఉండమని కూడా దేవుడు చెప్పరు, బైబిల్ చెప్పట్లేదు అలా. అయితే ప్రతి ఒక్కరిని క్షమించండి, కానీ అందరినీ నమ్మొద్దు అంటున్నారు. ఏసై కూడా అంతే కదా, యోహాను సువార్త 2:24లో ఏముంటుంది, ఆయన అందరినీ నమ్మేటట్లుగా అంటే ఆయన అందరినీ ప్రేమిస్తున్నారు, కానీ కొంతమంది నమ్మలేదు ఆయన. అలాగే పౌలు కూడా ఇలాంటి రిజెక్షన్ని ఫేస్ చేశారు. కొన్నిసార్లు ఆయన కూడా నచ్చలేనప్పుడు, కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి.
అపొస్తలుల కార్యం 13:46. ఈ రిఫరెన్సెస్ అన్నీ చదవడానికి టైం లేదు కాబట్టి నేను చెప్తున్నాను, రాసుకుని నెక్స్ట్ చదవండి. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకోవచ్చు, మనం క్షమించవచ్చు, కానీ కొంత డిస్టెన్స్లో పెట్టుకుని ఉండడం మంచిది. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని హేట్ చేస్తున్నారు, వాళ్ళకి మనతో ఉండడం ఇష్టం లేదు అన్నప్పుడు ఓకే, మనం బలవంతంగా మనం వెళ్ళి వాళ్ళని ఇది చేయాల్సిన అవసరం లేదు అనేది బైబిల్ కూడా చెప్తుంది. అయితే కీర్తనల గ్రంథంలో 34:18 ఏముంటుందంటే, దేవుడు మన హృదయాన్ని చూస్తున్నారు. నువ్వు బాధపడుతున్నావా, నువ్వు తృణీకరించబడుతున్నావా, నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా, నిన్ను గాయపరుస్తున్నారా, మనుషులు ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోవట్లేదా, ఆయన నీ హృదయాన్ని చూస్తున్నారు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. సో ఎవరైనా నిన్ను హేట్ చేసినప్పుడు, రిజెక్ట్ చేసినప్పుడు, తృణీకరించినప్పుడు నువ్వు నీ హృదయంలో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, దేవా వాళ్ళని నేను క్షమిస్తున్నాను, దేవా వాళ్ళని దీవించండి, దేవా వాళ్ళని ఇందులో నుంచి బయటికి తీసుకురండి, వాళ్ళని దీవించండి అనే ప్రార్థన చేయాలి మనం. అయితే ఎందుకు అలా చేస్తామంటే, అలా నిజంగా హృదయంలో చేసినప్పుడు వాళ్ళపైన నెగిటివిటీ అనేది మన జీవితంలోనికి రాదు. మన ఆలోచనలో సాతాను వేయలేదు. అది వేసిన ప్రతిసారి మనం వాళ్ళని బ్లెస్ చేసినప్పుడు సాతాను ఆగిపోద్ది అనమాట. ఎందుకంటే నేను మళ్ళీ ఇలా వేస్తాను, మళ్ళీ వాళ్ళు అలాగే ప్రార్థన చేస్తారు, దీన్ని బట్టి నష్టమే జరుగుతుంది నాకు అని సాతాను ఇంకా ఆ నెగిటివ్ థాట్స్ని వేయలేదు. సో రెస్పెక్ట్, గౌరవాన్ని ఇవ్వాలి, హెల్దీ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి, సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ లైఫ్లో చేయాల్సిందనమాట. సో ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.